పుదుచ్చేరి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అసలే గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య ఎప్పుడూ ఉప్పు నిప్పు రిలేషన్. ఈసారి కూడా ఎప్పట్లాగే ముఖ్యమంత్రి ఆర్డర్స్ ను గవర్నర్ తోసిపుచ్చారు. దీంతో అలిగిన సీఎం ఏకంగా గవర్నమెంటే రద్దు చేస్తా అంటూ వార్నింగ్ బెల్ మోగించారు. అంతేకాదు పుదుచ్చేరికి స్టేట్ హోదా ఇవ్వాలి అంటూ కొత్త డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూలుతుందా? కొత్త పొత్తులు తెరపైకి రానున్నాయా? పుదుచ్చేరిలో ఏం జరగబోతోంది? పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్ మధ్య వివాదం రాజకీయంగా పెద్ద సంక్షోభానికి దారితీస్తోంది. రంగస్వామి సుఖాధార శాఖ డైరెక్టర్ నియామకం కోసం ప్రతిపాదించిన పేరును గవర్నర్ తిరస్కరించి మరో వ్యక్తిని నియమించారు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన సీఎం రంగస్వామి రాజీనామా హెచ్చరికలు చేశారు. గవర్నర్ జోక్యం వల్ల కీలక శాఖల నియామకాలు ఆలస్యమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వివాదం ఎన్ఆర్, కాంగ్రెస్, బీజేపీ కూటమి మధ్య గ్యాప్ పెంచింది. బీజేపీ నాయకులు సీఎం ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా సీఎం మాత్రం గుర్రుగానే ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఎన్ఆర్, కాంగ్రెస్ నాయకులు స్పీకర్ ను కలిసి అత్యవసర అసెంబ్లీ సమావేశం డిమాండ్ చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కోసం తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. గవర్నర్ వైఖరి తమ పాలనకు అడ్డంకిగా మారిందని రంగస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి అన్న చర్చ పుదుచ్చేరిలో జోరుగా జరుగుతోంది. 30 సీట్లలో ఎన్ఆర్ కాంగ్రెస్ కు 10, బీజేపీకి 6 సీట్ల బలం ఉంది. రంగస్వామి నాయకత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ 2026 ఎన్నికల కోసం కొత్త వ్యూహం రచిస్తోంది. టీవీకే అధినేత హీరో విజయ్ తో కూటమి ఏర్పాటు గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే విజయ్ తో రంగస్వామి దీర్ఘకాలిక స్నేహం ఉంది. గతంలో పలు సందర్భాల్లో వారు సమావేశం కూడా అయ్యారు. దీంతో పుదుచ్చేరిలో కొత్త పొత్తు లెక్కలు ప్రారంభమయ్యాయి. అయితే విజయ్ బీజేపీతో కలకూడదని నిర్ణయించుకోవడంతో రంగస్వామి డైలమాలో పడ్డారు. ఈ చర్చలో పుదుచ్చేరి రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. 2021 ఎన్నికల్లో ఎన్ఆర్, కాంగ్రెస్, బీజేపీ కూటమి 16 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అయితే గవర్నర్ జోక్యం, లోక్సభ ఎన్నికల్లో ఓటమి, అధికార కూటమిలోని 2 పార్టీల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రంగస్వామి రాష్ట్ర హోదా కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఎన్ఆర్, కాంగ్రెస్, బీజేపీ కూటమి 2021లో అధికారంలోకి వచ్చినప్పటికీ ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో హోంమంత్రి నమశివాయం ఓటమి కూటమిలోని లుకులుకులను బయటపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుండి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. రంగస్వామి నాయకత్వంపై బీజేపీ అసంతృప్తిగా ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రంగస్వామి విజయ్తో జతకట్టాలని ఆలోచిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరోవైపు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కోసం రంగస్వామి గట్టిగా పట్టుబడుతున్నారు. గవర్నర్ అధికారాల కారణంగా ముఖ్యమంత్రి ఒక రబ్బర్ స్టాంప్ గా మారారు అన్న ఆవేదన ఆయనలో వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో రాష్ట్ర హోదా తీర్మానం ప్రతిపాదించారు. ఈ డిమాండ్ అన్ని పార్టీలను ఏకం చేయగలదని రంగస్వామి భావిస్తున్నారు. 2026 ఎన్నికల్లో ఈ అంశం కీలక అజెండాగా మారనుంది. మరి 2026లో పుదుచ్చేరికి కూడా తమిళనాడుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కూటమిలో విభేదాలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలి అన్న ఆలోచనలో కూడా ఎన్ఆర్ కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి పుదుచ్చేరి రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో.